టైమ్లీ అది ఐడెంటిఫై చేసి ఆ అబ్నార్మల్ బ్లడ్ వెజల్స్ని యాంజియోగ్రామ్ చేసి దాంతో ఎక్కడి నుండి అయితే ఫీడింగ్ వెజల్ అంటాం కదా, అంటే ఏ రక్తనాళం నుండి అయితే అవి పుట్టలుగా వస్తున్నాయో దాన్ని బ్లాక్ చేసేసి ఆ తర్వాత నెక్స్ట్ 48 hours తర్వాత దాన్ని ఓపెన్ చేసేసి అది ఆల్రెడీ కొంచెం థై మజిల్లో కూడా వెళ్ళిపోయింది అనమాట. సో ఆ మజిల్తో పాటు మొత్తం కంప్లీట్గా తీసేసి సో దాన్ని వితిన్ 2 days వీ కుడ్ బీ ఏబుల్ టు అంటే పేషెంట్ వాక్ చేయగలిగే స్టేజ్కి తీసుకురాగలిగాం వితౌట్ డ్యామేజింగ్ ఎనీ వాస్కులర్ స్ట్రక్చర్. అంటే తన రక్త సరఫరాకి ఒక 1% డ్యామేజ్ కూడా లేకుండా వీ కుడ్ అచీవ్ దిస్ సక్సెస్. ఇది ఎందుకు ఇలా బయటికి మేము తీసుకురావాల్సి వస్తుందంటే ప్రజెంటేషన్ వైజ్ ఇట్ ఈస్ అ వెరీ రేర్. అంటే ఒక 10 లక్షల మందిలో ఒకరికి అలా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ దీనికి యూజువల్గా రికరెన్స్ ఛాన్స్ అనేది చాలా ఎక్కువ, ఆల్మోస్ట్ 40-50% ఉంటుంది. బట్ ఫార్చునేట్లీ మనకైతే ఇంతవరకు ఏం రికరెన్స్ లేదు. సో మిగిలింది మన సార్ ప్లాస్టిక్ సర్జరీ సార్. నేను కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్ యశోద మలక్పేట్లో. ఇవాళ ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ సర్జరీ డే సందర్భంగా మీ అందరి ముందు కూర్చుని ఒక రేర్ ప్రెజెంటేషన్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. సో సార్ చెప్పినట్టుగా యశోద మలక్పేట్లో ఇది ఒక మల్టీ మొడాలిటీ అప్రోచ్ అంటాం. సో వాస్కులర్ మాల్ఫార్మేషన్ అన్నది పుట్టుకతో ఉండే ఒక వ్యాధి లాంటిది. వెసల్స్ కొంచెం మార్ఫోజెనిసిస్లో అబ్నార్మల్గా ఉంటాయి కానీ అవి పుట్టుకతో కనిపించవు. మనిషి అలా పెరుగుతున్న కొద్దీ ఆ అబ్నార్మల్ వెసల్స్ కూడా నెమ్మదిగా పెరుగుతూ సో ఎర్లీ చైల్డ్హుడ్లో అయినా లేకపోతే ఎర్లీ అడల్ట్ లైఫ్లో అయినా బయటికి వస్తాయి. ఈ పర్టికులర్ పేషెంట్ ఎవరైతే నర్స్ ఉన్నారో మా దగ్గరికి వచ్చేసరికి ఆమె హోల్ థై ఎక్స్టెండింగ్ అప్ టు ద నీ జాయింట్, ఆ కండరాల్లో కూడా అబ్నార్మల్ వెసల్స్ అంతా స్ప్రెడ్ అయిపోయి ఆమెకి నడవడంలో కష్టంగా ఉండి డే టు డే లైఫ్లో కూడా చాలా పెయిన్ వలన షీ వాజ్ నాట్ ఏబుల్ టు గో ఆన్ విత్ హర్ రెగ్యులర్ యాక్టివిటీస్. సో ఫస్ట్ సార్ ఎండోవాస్కులర్ ప్రొసీజర్ చేసి ఆ మేజర్ ఫీడర్ అంటాం, ఆ రక్తనాళాలకి ఏదైతే ట్యూమర్కి ఒక మేజర్ ఫీడర్ ఉంటుందో అది 48 hours ముందు బంద్ చేసిన తర్వాత 48 hours తర్వాత మేజర్ సర్జరీ చేసి యాజ్ అ మల్టీ మొడాలిటీ అప్రోచ్. సో ప్లాస్టిక్ సర్జన్ విత్ కొలాబరేషన్ విత్ వాస్కులర్ సర్జన్ మేము ఆ ఇన్వాల్వ్డ్ మసిల్స్, ఆ అబ్నార్మల్ బ్లడ్ వెసల్స్ అంతా తీసేసి దానికి మళ్ళీ ఒక కవర్ ఇచ్చి సో వీ హ్యావ్ rehabilitated her into her normal life. ఇవాళ ఆమె without any stigma of the disease or any deficits ఆమె రెగ్యులర్ యాక్టివిటీస్కి షీ ఈస్ బ్యాక్ టు హర్ నార్మల్ లైఫ్. సో ఇలాంటి అబ్నార్మల్ ప్రెజెంటేషన్స్ లేట్గా కాకుండా జనాల్లో ఒక అవేర్నెస్ తీసుకురావడానికి సో వీఆర్ హియర్ బిఫోర్ యూ. సో ఇలాంటివి ఏవి వాస్కులర్ ట్యూమర్ అని చెప్పగానే భయపడి అలా హాస్పిటల్కి వెళ్ళడం లేట్ చేయకుండా ఎంత వేగంగా అంత హాస్పిటల్లో డాక్టర్స్ ప్రెజెంట్ చేసి ఇవాల్యుయేట్ చేయించుకుంటే అంత మంచి రిజల్ట్ ఇస్తాం. ఒక బ్రెయిన్ హార్ట్లో ఉండే రక్తనాళాలు కాకుండా మిగిలిన బాడీ పార్ట్లో ఏ రక్తనాళాలైనా వీ రిపేర్ ఇట్. ఇప్పుడు మనకి కొందరు నిన్నటి వరకు బాగానే ఉండి ఈరోజు సడన్గా ఒక సైడ్ కాల్ పారాలిసిస్ వచ్చి పడిపోయారు అని అంటారు కదా. సో అలాంటి కేసెస్ మనం ముందుగా ఐడెంటిఫై చేయడం. ఇన్ ద సెన్స్ ఎలా అంటే కొందరికి ఎలా అంటే కొన్నిసార్లు బ్లాక్అవుట్ అయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అవి ఎర్లీ సిమ్టమ్స్ అనమాట. అంటే రేపు రాబోయే స్ట్రోక్కి ఎర్లీ సిమ్టమ్స్ లాగా ఉంటాయి. వాటిని మనం టీఏఏ అంటాం. అంటే ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అట్లా బ్లాంక్ అయిపోతే మళ్ళీ తర్వాత దే రీగెయిన్ దర్ నార్మల్ లైఫ్. అసలు అది వచ్చిపోయినట్టు వాళ్ళ కొన్ని రోజుల తర్వాత గుర్తు కూడా ఉండదు. సో అలాంటివి జరిగితే వీల్ హ్యావ్ టు నెగ్లెక్ట్ చేయకుండా మనం కెరోటిడ్ డాప్లర్ అని ఉంటుంది. అంటే హార్ట్ నుండి బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాన్ని స్కాన్ చేయించుకోవాలి. ఇట్స్ నార్మల్ అల్ట్రాసౌండ్. కడుపు నొప్పి వస్తే కడుపుకి ఎలా చేస్తామో అలాంటి స్కాన్ చేస్తే దానిలో బ్లాక్ అనేది 50% కన్నా ఎక్కువ ఉందా లేదా. కొన్నిసార్లు ఏంటంటే అల్సరేటెడ్ బ్లాక్ అంటాం. అంటే ఒక స్మూత్ సర్ఫేస్ నారోయింగ్ కాకుండా రఫ్గా ఉండే నారోయింగ్ ఏదైనా ఉందనుకోండి, అక్కడ ఒక చిన్న పార్ట్ వెళ్ళేసి ఊడిపోయి బ్రెయిన్లో వెళ్ళే ఏ పార్ట్లో అయినా బ్లాక్ అయిందనుకోండి దానికి ఆపోజిట్ సైడ్ వీక్నెస్ అనేది వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రైట్ సైడ్ పైకి వెళ్ళింది అనుకోండి క్లాట్, లెఫ్ట్ సైడ్ వీక్నెస్ వస్తుంది. వైస్ వర్సా, లెఫ్ట్ సైడ్ వెళ్తే రైట్ సైడ్. సో అది ఏంటంటే ఇట్ ఈస్ అ ప్రివెంటబుల్ థింగ్. మనం అది ఎర్లీగా మనంతరం మనం ఐడెంటిఫై చేసుకొని రెక్టిఫై చేసుకుంటే వీ కెన్ ప్రివెంట్ కెటాస్ట్రోఫీ.
యూజువల్గా ఎవరిలో వస్తాయి అంటే ఎల్డర్లీ, అంటే అరౌండ్ 50-60 పైన ఉన్న వాళ్ళకి, అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి యూజువల్గా ఇవి వచ్చే ఛాన్స్ కూడా చేయగలిగాము. అండ్ సూచర్ రిమూవ్ అయిన 1 వీక్లో సూచర్ రిమూవ్, అండ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ దట్ షీ వాజ్ ఏబుల్ టు వాక్, అండ్ నౌ ఇట్స్ బిన్ 3 months షీ ఈజ్ వర్కింగ్. అంటే రీజన్స్ ఏంటి సార్? ఇప్పుడే సార్ చెప్పారు కదా, మనకి జెనెటికల్గా పుట్టుకతోనే మార్ఫోజెన్సిస్ అబ్నార్మాలిటీస్తో స్టార్ట్ అయిపోయి ప్రజెంటేషన్ అనేది డిలేడ్, చిన్నగా స్టార్ట్ అవుతుంది. మనం అది నోటీస్ చేసేసరికి అది పెద్దగా అవుతుంది. ఇనీషియల్గా ఏదో పెయిన్ అనేది దానిలాగా స్టార్ట్ అవుతుంది. ఒకసారి స్వెల్లింగ్ వచ్చి అది వేరే స్ట్రక్చర్స్ని దాన్ని మూవ్ చేస్తున్నప్పుడు, అంటే ఇది ఒక కంపార్ట్మెంట్ కదా, ఈ కంపార్ట్మెంట్లో కొన్ని కండరాలకి, కొన్ని రక్తనాళాలకి, కొన్ని మజిల్స్కి స్పేస్ ఉంటుంది. అది కాకుండా ఎక్స్ట్రాగా ఇవి రక్తనాళాలు వచ్చి వాటిని పుష్ చేస్తున్నప్పుడు ఆ పెయిన్ అనేది వస్తాం. ఆ ఎక్స్టెన్షన్ మీకు ఆల్మోస్ట్ జాయింట్ లోపల వరకు వెళ్తుంది. సో ఇక అది ఫస్ట్ ఎంబలైజ్ చేసిన తర్వాత సార్ చెప్పారు కదా, సో దాన్ని మొత్తం కొన్ని ఏ కండరాల్లోకి అయితే ఇది పోయిందో ఆ కండరాలతో పాటు మొత్తం ఇన్ టోటో తీసేసాం. తర్వాత సార్ దానికి ఒక మంచి ప్లాస్టిక్ సర్జరీ ద్వారా కవర్ ఇచ్చి, రిపీట్ సర్జరీ లేకుండా సింగిల్ స్టేజ్లో మొత్తం 100% రికవరీ అయ్యి వితిన్ 2-3 డేస్లో షీ వాజ్ ఏబుల్ టు వాక్ విత్ నో డెఫిసిట్స్. అంటే ఇప్పుడు కొన్ని కండరాలు తీసేయాల్సి వచ్చిందని చెప్పాను కదా, పార్ట్స్, ఆ పార్ట్స్ తీసేసినా కానీ తనకి ఏ మూమెంట్లో కానీ కొంచెం ఆ నరాలు ఏమైనా కొంచెం డ్యామేజ్ అయినా ఆ ఏరియాలో స్పర్శ కొంచెం స్వెల్లింగ్ అనేది, నడిచేటప్పుడు వాపు, నరాలు పైన కనిపిస్తుంది అనమాట. కొంచెం పెయిన్ కూడా రావడం జరిగింది. వేరే హైదరాబాద్లో చాలా హాస్పిటల్స్లో చూపించాము, ఇంకా ఎక్కువ స్కానింగ్ వ్యాలీ కూడా తీపించాము, అందులో ఏం లేదని చెప్పారు. ఇక్కడ నేహషన్ హాస్పిటల్లో విజయకాంత్ సార్ ద్వారా మన దండి సార్ని, రాజమౌళి సార్ని కలిసి, చంద్రమౌళి సార్ని కలిసి సర్జరీ చేయడం జరిగింది. ఇప్పుడు నాకు మంచిగా ఉంది, నేను నడవగలుగుతున్నా, ఎలాంటి ఇబ్బంది లేదు.